షీనా బోరా హత్య కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. కన్న తల్లే కూతుర్ని చంపేసిన వైనం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ కేసులో 2015లో అరెస్ట్ అయిన ఇంద్రాణి పరిబోరా అలియాస్ ఇంద్రాణి ముఖర్జియా 6.5 ఏళ్ల తర్వాత విడుదలయ్యారు. అసలు ఎవరి ఇంద్రాణి ముఖర్జీ? కూతుర్నే హతమార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంద్రాణి ముఖర్జియాకు తొలి భర్త ద్వారా కలిగిన సంతానమే షీనా బోరా. ముంబైలో అమ్మతో ఉండేది. కానీ కూతురిలా కాదు, చెల్లెలి పాత్రలో. కొన్నాళ్లకు అనూహ్యంగా మాయమైంది. ఆ తరువాత ఊహించని రీతిలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియాను 3వ పెళ్లి చేసుకున్నారు ఇంద్రాణి. హైఫై లైఫ్, సొసైటీలో సెలబ్రిటీ హోదా. ఇదే కన్న కూతుర్ని చెల్లెల్ని చేసింది. హత్య చేయించే వరకు తీసుకెళ్లింది. ఇంద్రాణి ముఖర్జీతో పాటు రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ పోలీసుల విచారణలో చాలా విషయాలు చెప్పారు. షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్య చెయ్యాలని సంజీవ్ ఖన్నా సూచించారు. అయితే ఆ ఇంట్లో షీనాతో పాటు తన భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ కూడా ఉన్నందున ఇంద్రాణి వ్యతిరేకించింది. తరువాత పీటర్ ముఖర్జియా ఇంట్లోనే హత్య చెయ్యాలని ప్లాన్ చేశారు. దీనికి ఇంద్రాణి ఒప్పుకోలేదు. చివరకు కారులోనే షీనాను హత్య చెయ్యాలని నిర్ణయించుకున్నారు. డ్రైవర్ శ్యామ్ రాయ్ను కలుపుకుని హత్యకు ఏర్పాట్లు చేసుకున్నారు. షీనా బోరా హత్య కేసులో 3 నిందితుల వాంగ్మూలాలతో పాటు కాల్ డేటా రికార్డులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య జరిగిన రోజు ఏ క్షణంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు ఆధారాలు సేకరించారు. 2012 ఏప్రిల్ 23 ఉదయం 9 గంటలకు డ్రైవర్ శ్యామ్ రాయ్తో కలిసి ఇంద్రాణి ముఖర్జియా రాయ్గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. హత్య చేశాక షీనా మృతదేహం ఎక్కడ పారేయాలో స్వయంగా నిర్ణయించుకుంది. ఉదయం 11:30 రెండో భర్త సంజీవ్ ఖన్నాకు ఫోన్ చేసిన ఇంద్రాణి దాదాపు 7 నిమిషాలు మాట్లాడింది. ఆ తర్వాత వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్ టాప్ హోటల్లో సంజీవ్ ఖన్నా కోసం ఓ రూమ్ బుక్ చేసింది. 2012 ఏప్రిల్ 24 మధ్యాహ్నం 1:47 సంజీవ్ ఖన్నా కోల్కతా నుంచి ముంబై చేరుకుని టాక్సీలో హిల్ టాప్ హోటల్ చేరుకున్నాడు. మధ్యాహ్నం 1:53 ఇంద్రాణికి కాల్ చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పాడు. మధ్యాహ్నం 2:38 ప్రాంతంలో సంజీవ్ ఖన్నాకు ఫోన్ చేసింది ఇంద్రాణి. రూమ్లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది. మళ్లీ మధ్యాహ్నం 3:11 మరోసారి కాల్ చేసింది. హత్యకు సంబంధించి ప్లాన్పై డిస్కస్ చేసింది. సాయంత్రం 6 గంటలకు సంజీవ్ ఖన్నాను హిల్ టాప్ హోటల్ నుంచి పికప్ చేసుకున్న ఇంద్రాణి సాయంత్రం 6:45 ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్నారు. షీనా బోరా కోసం ఎదురు చూశారు. సాయంత్రం 7 గంటల సమయంలో లింకింగ్ రోడ్లోని నేషనల్ కాలేజ్ సమీపంలో తన కోసం వెయిట్ చేస్తున్న ఓపెల్ కోర్సా కారులో కూర్చుంది షీనా బోరా. ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ శ్యామ్ మనోహర్ నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలి వైపు ప్రయాణించింది. రాత్రి 8:27 ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై కారు వేగంగా వెళుతున్న సమయంలో కారు ఆపాల్సిందిగా ఇంద్రాణి డ్రైవర్ను ఆదేశించింది. అయితే అప్పటికే షీనా బోరాకు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలు మత్తుమందు ఇచ్చిన విషయం డ్రైవర్కు తెలియదు. దీంతో తాను టాయిలెట్కు వెళతానని చెప్పి డ్రైవర్ శ్యామ్ రాయ్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లగానే ఇంద్రాణి తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. వెంటనే సంజీవ్ ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకున్నారు ఇంద్రాణి, సంజీవ్. రాయ్గఢ్ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాంతంలోనే శవాన్ని పూడ్చి పెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9:01 ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేలోని విక్రోలీ ప్రాంతంలో పోలీస్ గస్తీని చూడగానే ఇంద్రాణి భయపడ్డారు. వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి కారు డిక్కీలో పెట్టారు. పీటర్ ముఖర్జియా ఇంటి గ్యారేజ్లో కారును ఉంచారు. 2012 ఏప్రిల్ 25 అర్ధరాత్రి 12:19 సంజీవ్ ఖన్నా హిల్ టాప్ హోటల్కు బయలుదేరాడు. 12:30 సమయంలో సంజీవ్ ఖన్నాకు కాల్ చేసిన ఇంద్రాణి ఉదయం ఏం చెయ్యాలనే దానిపై చర్చించుకున్నారు. ఆ తరువాత డ్రైవర్ శ్యామ్ రాయ్కు 2 సార్లు ఫోన్ చేసిన ఇంద్రాణి ముఖర్జియా బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తెల్లవారుజామున 2:30 తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణి డ్రైవర్తో కలిసి హిల్ టాప్ హోటల్కు బయలుదేరి వెళ్ళింది. తెల్లవారుజామున 4:21 గగోడే బద్రుక్ గ్రామ సమీపానికి చేరుకోగానే కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు.
తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణి వెంటనే శవాన్ని దహనం చెయ్యాలని చెప్పింది. ఇంద్రాణి కారు దగ్గరకు వెళ్లి నిలబడగా సంజీవ్ ఖన్నా, శ్యామ్రాయ్ శవాన్ని కాల్చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్ది దూరం వెళ్లి తిరిగి వెనక్కి వచ్చారు. శవాన్ని కాల్చిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా అని చూసి ఇంటికి బయలుదేరారు. 2012 ఏప్రిల్ 25 ఉదయం 7:33 ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు.